మేము నీకు పెళ్లి కానప్పటి నుంచే మేము ఇద్దరు లవర్స్. ఇంట్లో ఫోర్స్ వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నా. ఏమంటావు రేణుక? కరెక్టే కదా? కరెక్టే కదా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నీ పిల్లలు నువ్వు ఇష్టం ఇక నాకు చెప్పక అవన్నీగా. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నేను మాట్లాడాను. ఐ లవ్ యూ. సో గైస్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. సో గైజ్, ఈరోజు ఛాలెంజ్ పబ్లిక్ పైన. సో పబ్లిక్ ఈ ఛాలెంజ్ చేస్తే మాత్రం 10,000 రూపీస్. అండ్ ఇది కొంచెం బోల్డ్ ఉంటుంది ఛాలెంజెస్. సో ఎవరైతే 18+ అబౌవ్ ఉన్నాడో వాళ్ళే చూడాలనుకుంటున్న వీడియో. సో కొన్ని టాస్క్లు ఉన్నాయి. సో అవి చేస్తే మాత్రం వాళ్ళకి 10,000 రూపీస్ దొరుకుతాయి. సో మన మెయిన్లీ టార్గెట్ ఏంటంటే అంకుల్ ఆంటీలు. సో ఎవరికైతే పెళ్ళైండు, నాకు కూడా పెళ్ళైంది అట్లా అని చెప్పేసి నేను అంకుల్ని కాదు, స్టిల్ టీనేజే. సో ఎవరైతే పెళ్ళి అయినారో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి వాళ్ళకి టాస్క్, ఓకేనా? సో పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసి మీ టైటిల్ చూసేసింది కదా, ఇంకొందుకు చెప్పుడు. సో పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసి అడుగుదాం ఎవరి 10,000 గెలుచుకోవడం చూద్దాం. దా. తెలుగు అన్న? తెలుగు మ్యారేజ్ అయిందా సోదరా? అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా? ఇద్దరికి కాలే. సో మనకి ఇట్లా చాలామంది అడిగినాము కానీ మ్యారేజ్ కాలే అంట. ఎవరైతే మ్యారేజ్ అయిందో వాళ్ళతోటి మనం తీసుకోవాలి వీడియో ఇది. అన్న మ్యారేజ్ అయిందా ఓకేనా? ముగ్గురికి కాలే. కష్టం, జనాలు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు. ఇట్లా పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళతోటి మనం ఈ ఛాలెంజ్ చేయాలి. అమ్మాయిలను అడిగినాము, 2-3 అమ్మాయిలను అడిగినాను. ఇట్లా కెమెరా పట్టుకుంటేనే అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఆ క్లిప్ అది డిలీట్ చేసేస్తాం మనమైతే. రేణుక ఒక టాస్క్ ఉంది, ఒక ఛాలెంజ్ ఉంది. ఆ ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేశారనుకోండి, మీకు 10,000 రూపాయలు నేను ఇస్తాను. 10,000 రూపీస్ ఇస్తాను. ఛాలెంజ్ ఏంటంటే, మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది కదా, మీ హస్బెండ్కి కాల్ చేసి నేను నా బాయ్ ఫ్రెండ్ తోటి లేచిపోతున్నా, ఓకేనా? నీ బాయ్ ఫ్రెండ్ నేనే. గుడ్. ఎల్కేజీలో పడండి, ఓకేనా? నేను బాయ్ ఫ్రెండ్ తోటి లేచిపోతున్నాను, నీకు నాకు సంబంధం లేదు, నీతో నాకు బోర్ కొట్టేసింది అని చెప్పేసి నువ్వు చెప్పినామనుకో, మళ్ళీ దాని తర్వాత ప్రాంక్ అని చెప్పేసాం. చెప్పినామనుకో నీకు 10,000 ఇస్తా. నీకు ఓకేనా? మాట్లాడతా కదా? డన్. సో మీ హస్బెండ్ పేరు? గోపి. సో మళ్ళీ నాకేం ప్రాబ్లం రావద్దు. రాడు కదా? సో గోపికి కాల్ చేసి కాన్ఫరెన్స్లో స్పీకర్ ఆన్ చేయి అండ్ రికార్డింగ్ కూడా పెట్టుకో. నేను మాట్లాడతాను నీ బాయ్ ఫ్రెండ్ లెక్క, ఓకేనా? నీకు ఒకటి నాకు చెప్పు ఇన్ఫర్మేషను. నీకు ఇంకనేమో మీ ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు కదా, ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 10 years అవుతుంది. 10 years అవుతుందా? బాబు కూడా ఉన్నాడు. ఇంత యంగ్ ఉన్నారు, అప్పుడే 10 years అయిపోయినా మీకు? సీరియస్ అవుతారా మీ హస్బెండ్? అవుతారా? మళ్ళీ మీరు మేనేజ్ చేసుకుంటారు కదా? చేసుకుంటాం. డన్. సో 10,000కి ఛాలెంజ్. లెట్స్ సీ. వీళ్ళ హస్బెండ్కి అయితే కాల్ చేస్తున్నా, కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెద్ద ప్లానింగే. హలో, చెప్పు. ఏంటి? నీతో బోర్ కొట్టింది, నేను వేరే ఆయన పెళ్లి చేసుకున్నాను. అధ్యక్ష, మన కర్మ అట్లా ఉంది. బోర్ కొట్టిందా? ఎన్ని రోజులు బోర్ కొట్టిందా? ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా? బ్రో హాయ్, నేను రేణుక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. బాయ్ ఫ్రెండ్? ఎవరా నువ్వు? అన్న ఎవరైనా పర్వాలేదు అన్న, నేనైతే ఒకటి చెప్తున్నాను. రేణుక అంటే నాకు ఇష్టము, మీతోటి ఉండదు. చెప్పే నువ్వు మైండ్ పని చేస్తుందా నీకు? అది నాకు పెళ్ళంటరా. నీ పెళ్ళాం అయితే నేనేం చేయాలన్నా? మేమిద్దరం ఎలా పెళ్లి చేసుకుంటా? వద్దా నీకు? నాకు ఈ కావాలా? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నేను.
ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అంటే నేను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా 5 సంవత్సరాలు ఉన్నావు కానీ ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను చెప్పబెట్టుకునే ఇలా లేదు నాకు నీతో బోర్ కొట్టింది, వద్దు నాకు ఈయనే కావాలి. ఏం వద్దు ఎక్స్ట్రా నేను పెళ్లి చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, పిల్లలు ఉన్నారు, నన్ను ఏం చేయమంటున్నావు బ్రదర్? నువ్వు మా ఇద్దరి మధ్యలో వచ్చినావు అర్థమైందా? అరే మైండ్ పని చేస్తుందా? మైండ్ పని చేస్తుందా? మేము నీకు పెళ్లి కానప్పటి నుంచే మేము ఇద్దరు లవర్స్. ఇంట్లో ఫోర్స్ వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నా. ఏమంటావు రేణుక? కరెక్టే కదా? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు నేను ఇంకా నీ పిల్ల నేర్చిపోతున్నాము. ఇది ఫైనల్. నువ్వు ఏం తీసుకుంటావు? ఎక్స్ట్రా ఎత్తుకుంటాను మరి చెబుతా. ఎక్స్ట్రా చేసావు చంపినా పర్వాలేదు. రేణు కంటే నేనతోనే పోతాను. ఎక్స్ట్రా చేయకు నాకలేదు. మాట్లాడుతున్నా నాటకాలు కాదు, నిజంగా సీరియస్ గా చెప్తున్నా. నేను మ్యారేజ్ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. నీకు చెప్పడానికి నీకు కాల్ చేసిన. నేను ఎక్స్ట్రా చేయకు చెప్తున్నా. నేను ఎక్స్ట్రా కాదు, నేను ఎప్పటి నుంచే మ్యారేజ్ కాకన్నా ముందు మరి ఎందుకు చెప్పలేదు ఇన్ని సంవత్సరాలు? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు చెప్తున్నాను. ఇన్ని రోజులు టైం లేదా చెప్పలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు బాగానే ఉన్నాను, మళ్ళీ ఇష్టం లేకున్నా కానీ బాగానే ఉన్నాను. ఇప్పుడు ఇష్టమైనతో వెళ్ళిపోతున్నా. నేను అది ఎట్లా వెళ్తావు? నువ్వు నన్ను పిల్లలు వదిలేసి నువ్వు వెళ్తాను అంటే ఇగో మంచిగా చెప్తున్నా. నేను ఇంటికి వచ్చేసరికల్లా నువ్వు ఇంట్లో ఉండాలి. వెళ్ళిపోతున్నానని చెప్పడానికి నీకు ఫోన్ చేసింది. పిల్లలు నువ్వు ఎట్లా ఉండు, నాకు అనవసరం. నేను వెళ్ళిపోతున్నాతో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చూడు నేను చెప్పేది, నువ్వు ఎక్కడ ఉన్న వల్ల నేను చెప్తున్నా, ఎక్కడ పోలేదు. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు అనవసరం. నాకు ఈయనే కావాలి, వెళ్తున్నా నేను ఈయనతో. వాడే లేకుండా చేస్తా నీకు. నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చంపేస్తాం. నువ్వు ఎవరు అసలు? పెళ్లి చేసుకున్నా మేము తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటున్నావు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటావు. 10 సంవత్సరాల కంటే ముందు నుంచే మేము లవ్ చేస్తున్నాం. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల నిన్ను చేసుకున్నామే. ఇప్పుడు నన్ను చేసుకుంటా అని చెప్పేసి అంటున్నా. ఏమంటావు రేణు? కానీ నేను కావాలైనా కావాలా? నువ్వే కావాలి. నేను ఆయనతో వెళ్ళిపోతున్నా, నాకు అనవసరం నువ్వేమైపోయినా. మెంటల్ ఫస్ట్ ఆడికి అసలు పెళ్ళైందా? 10 సంవత్సరాల నుంచి కాళ్ళున్నాడు అనుకుంటా. పెళ్లి చేసుకోవాలి కాకపోయినా అవన్నీ నీకు అనవసరం. నేను ఆయనతో వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపోతున్నా అంతే. నీ పిల్లలు నువ్వు ఇష్టం. ఇక నాకు చెప్పక అవన్నీగా. వాడికి ఫస్ట్ ఎవరని అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎవరది ఫోన్ వాడికి ఫస్ట్ ఎవరు మాట్లాడుకోవడం? ఎవరు మాట్లాడేది? కాదు బ్రో, నువ్వు ఎవరు అసలు? నాకు ఎవరు పరిచయం? అది అట్లా ఓకే కానీ నువ్వు అది ఎట్లా తీసుకెళ్తావు బ్రో? అన్న నేను చెప్పినా కదా, రేణుక లవ్ చేస్తుంది, నేను రేణుక లవ్ చేస్తున్నాను. అదే నీకు మైండ్ పని ఇస్తుందా? లవ్ చేస్తుంది ఓకే రా భయ్, ఎట్లా తీసుకెళ్తాను? పెళ్ళి పిల్లలు ఉన్నారు, వదిలేసి ఎట్లా రమ్మంటావు దాన్ని? బస్ కన్నా తీసుకెళ్తాను, రిక్షాలను తీసుకెళ్తాను, ఆటోలను తీసుకెళ్తాను. బస్ కన్నా తీసుకెళ్తాను, రిక్షాలను తీసుకెళ్తాను, ఆటోలను తీసుకెళ్తాను. ఏం చేస్తాను అసలు? ఆయన బయట నీకెందుకు? ఏం చేస్తాడు? నీకెందుకు? నీది నువ్వు చూసుకో. ఇక సరే నువ్వు చేసుకుంటావు కానీ నువ్వు అట్లా వెళ్తే ఎట్లా చెప్పబెట్టకుండా ఇక్కడ మాట్లాడాలి. నేను మాట్లాడాను ఇంట్లో వాళ్ళతోని. ఇంట్లో చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడాను. నేను వస్తాను, లేకుంటే మీరే రండి కూర్చొని మాట్లాడదా. ఎవరివయ్యా నువ్వు? నీతో కూర్చొని మాట్లాడనీకే నా నువ్వు చేసుకోకుండా నా పిల్లం అవుతుంది. నా పిల్లాన్ని నువ్వు పెళ్లి చేసుకొని ఇప్పుడు నా పిల్లని నేను తీసుకోతే నీకేమైతుంది? నీకే ప్రాబ్లం అవుతుంది చెప్పేది. నువ్వు ఇంకా డైవర్స్ అవ్వలేదు, మరి విడిపోలేదురా, బాగానే ఉన్నావు ఇన్ని సంవత్సరాలు. ముందు మేము కలిసి ఉన్నాం. ఎవరు కలిసి ఉన్నా? నాకు ఇష్టం. ఇద్దరం మేము నీతో పెళ్లి కాకన్నా ముందు చేసుకున్నాం.
రేణుక చెప్పేది నువ్వు కూర్చొని మాట్లాడదాం, పెద్దలు తీసుకొని కూర్చొని మాట్లాడదాం. నేను మాట్లాడాను. ఐ లవ్ యూ. మెంటలా నీకు? ఎక్కడ ఉన్నావు చెప్పు? నీకు మెంటల్, అందుకే నన్ను చేసుకున్నావు. నువ్వు చూడు, చెప్పేది నువ్వు కూర్చొని మాట్లాడదాం, పెద్ద కూర్చొని మాట్లాడదాం. పిల్లలు నేను మాట్లాడాను ఎవరితో కాల్ చేపిస్తా అంటే మేము లేచిపోయినాక మా అమ్మని డోలాడనికే ట్రై చేయకు. ఇష్టపూర్వకంగా వస్తున్నా ఏంబది? అవును, ఇష్టంతోనే వస్తున్నా నేను. వస్తున్నా పిల్లలను పిల్లలు. నేను మెంటలు గాను. నువ్వు అట్లా వెళ్తే గానీ మీ ఇంట్లో కానీ మా ఇంట్లో నన్ను అడుగుతారా? నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? అట్లా తీసుకెళ్తున్నాను. బాయ్. నన్ను ఇంకొకసారి కాల్ చేసినట్టు మంచిగా నేను చెప్తున్నా, మంచి చెప్తున్నా. సూపర్. నువ్వు సంలాంచుకుంటావు కదా. నేను చెప్పలేను, ప్రాంక్ అని చెప్పలేను, అందుకని చెప్పేసి కట్ చేసేసినప్పుడు నువ్వు సంలాంచుకుంటావు కదా. సో గైస్, కేవలం ప్రాంక్ గురించే. అండ్ ఈ ట్యాప్ వస్తుంది, ఏరోప్లేన్ మోడ్లో పెట్టేస్తున్నా. పోలీస్ కేసు పెట్టి అదే అంటున్నా. నువ్వు సంలాంచుకుంటా అని చెప్పేసి అంటే నేను వీడియో తీస్తున్నా. ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసిన చూడు. ఈమెది కాళ్ళ పైన కాల్స్ వస్తున్నాయి, ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసినాను. సో టాస్క్ అయితే అయిపోయింది, కంప్లీట్ చేసింది. మనం చాలా మందిని అడిగిన పొద్దున్న నుంచి నైట్ అయిపోయింది. పొద్దున్న చదివితే నైట్ అయిపోయింది. సో నీకు 10,000 నేను ఇవ్వాలి కాబట్టి 10,000 కంగ్రాచులేషన్స్. నన్నైతే బయటికి దాగవరా? నేను వీడియో పెట్టుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చా? చేసుకోండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూశారు కదా, పబ్లిక్లో కూడా మనం ఛాలెంజ్ చేస్తున్నాము. రేణుకైతే కంప్లీట్ చేసేసింది. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే రోడ్ పైనకి వచ్చేసింది, నేను వచ్చి కలుస్తాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వారికి బాయ్.